చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి, పెద్ద అయితే మస్తు కష్టాలు ఉంటాయి. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. గైస్, ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎం వాళ్ళకి ఎక్స్ఎంలో రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ పై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఈ విధంగా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు ఖాళీగా బీట్ మార్క్స్ ఉంటాయి. సో ఇది సింగిల్ ఫోటో ఎడిటింగ్. సో అండ్ 3Dలో అయితే ఎడిటింగ్ అనమాట. సో ఏం చేయాలంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇక్కడ మనకు చూడండి డైలాగ్కి యానిమేషన్ కూడా పెట్టేసా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. నేను ఒక ఫోటో ఇస్తాను PNG. సో ఇది ఈ విధంగా ఉంది కదా, సో దీన్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసుకున్నాక సో ఇక్కడ మనకి డైలాగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టుకోండి. సో డైలాగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వచ్చేయండి. సో ఇక్కడ మనకి ఈ యాడ్ చేసుకున్న PNG మీరు ట్యాప్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకోండి. సో PNGని ఇప్పుడు కిందకి డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి, అన్ని టెక్స్ట్ లేయర్స్ కిందకి పెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు సైజ్ అనేది కొంచెం పెంచేసుకోండి. సో ఈ విధంగా పెంచుకోండి అనమాట. దీనికి సరిపోయేలా పెంచుకోండి నీట్గా. సో దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుని వన్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ PNGని ఈ విధంగా ఉంచుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ అయిన స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ వేసిన తర్వాత ఎండ్ వరకు వచ్చేసి ఈ విధంగా మీరు కొంచెం పైకి ఈ PNGని మూవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కీస్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న కీస్ ఉన్నాయి కదా, సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకొని ఎండ్కి జరుపుకోండి. సో స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న కీని పట్టుకొని ఈ ఎండ్కి జరుపుకోండి. ఒకసారి చూడండి, ఈ వెనకాలతో ఉన్న PNG వచ్చేసరికి సో ఈ విధంగా మనకి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి డైలాగ్ ఇదంతా ఉంది. సో వెనకాతలు వచ్చేసరికి బ్లాక్ కనిపిస్తుంది, బ్లాక్ అయితే అంతగా సెట్ కావాలి. సో పైన సెట్టింగ్స్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఈ బ్లాక్ అనే దగ్గర బ్లాక్ తీసుకొని వైట్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది కదా, సూపర్ ఉంది. సో ఇప్పుడు ఓకే సెట్ అయింది, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి ఒక ఖాళీ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ వచ్చేయండి. ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి మీద యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చూడండి. సో ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అన్నది వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో మనకి ఈ విధంగా ఒక్క ఇమేజ్ ఉంటుంది. సో దీనికి ఒక ఎఫెక్ట్ అయితే పెట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీని మీద ట్యాప్ చేసుకుని ఇమేజ్ లేయర్ మీద పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ అనేది వచ్చేయండి మళ్ళీ. సో మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు, కాకపోతే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసినప్పుడు వెనకాతలు అనేది మనకి వైట్ కలర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక స్టార్టింగ్లో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాల సెట్ చేసుకున్నాం కాబట్టి. బట్ ఇది వచ్చేసరికి ఒక సాడ్ టైప్ ఆఫ్ లిరికల్ ఎడిటింగ్ కాబట్టి మనకి వెనకాతలు అనేది వైట్ అయితే వస్తే బాగోదు, బ్లాక్ రావాలి. సో ఏం చేస్తారంటే సో ఇక్కడ ఇమేజ్ లేయర్ ఎక్కడ పెట్టాము అక్కడ వచ్చేసరికి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకోండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ చేసుకోండి. షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కూడా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ తీసుకోండి. సో ఎండ్ వరకు వచ్చేయండి, ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్నాక దీన్ని ఇమేజ్ కిందకి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి వెనకాతల బ్లాక్ అనేది వస్తుంది. ఒకవేళ అనేది మనం ఈ షేప్ అనేది తీసుకోకపోతే ఈ విధంగా వైట్ అనేది వస్తుంది. మీకు వైట్ నచ్చితే షేప్ తీసుకోవద్దు, వైట్ నచ్చకపోతే బ్లాక్ బాగుంటుంది అని అనిపిస్తే కనుక ఈ విధంగా షేప్ అనేది తీసుకోండి. నాకైతే బ్లాక్ ఉంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఒక సాడ్ ఎడిటింగ్ కాబట్టి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ బిట్ మా దగ్గర వచ్చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా తీసుకోండి. సో ఈ కెమెరా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ విధంగా ఒక కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూడండి ఈ విధంగా. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కెమెరా ఐకాన్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో పడుతుంది ఆన్లో ఉంటే. సో ఇప్పుడు చూడండి ఒక 3D టైప్లో వస్తుంది. సో 3D ఎందుకు తీసుకోమన్నాను అంటే చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఈ 3D ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి, కింద మనకు బాక్సెస్ టైప్లో. ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి. ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని తీసుకొని టూ మచ్ కెఫెన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒక్కసారి చూడండి ఎంత మూవ్ అయితే అవుతుందో. ఈ విధంగా మూవ్ అవ్వడానికి మనం ఈ ఎఫెక్ట్ అనేది తీసుకున్నాము. సో దీని మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గించేయండి. ఎంత పెట్టుకుంటారంటే ఒక 15 అలా పెట్టుకుంటే సరిపోతుంది. పిక్చర్ అనేది మూవ్ అవుతున్నప్పుడు వెనకాతలో వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఈ విధంగా వైట్ అనేది కనిపిస్తుంది. ఏం చేస్తారంటే షేప్ మీద ట్యాప్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఈ విధంగా ఫుల్గా మూవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి అడ్జస్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ బిట్ మీద దగ్గర వచ్చేయండి, ప్లస్ ఐకాన్ మీడియా. నేను ఒక వీడియో ఇస్తాను, 1 సెకండ్ ఉంటుంది, అది స్టార్టింగ్లో యాడ్ చేయండి ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో లేయర్ మీద ట్యాప్ చేసుకుని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటర్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టుకోండి. సో దీన్ని కూడా ఏం చేస్తారంటే కెమెరా కింద తీసుకొచ్చేయండి. చూడండి వచ్చింది ఈ విధంగా. ఈ ఫస్ట్ టెక్స్ట్ ఈ విధంగా రివీల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఈ వీడియో లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన ఉన్న డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో దీన్ని ఇమేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేయండి. ఇప్పుడు పైన డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో ఇమేజ్ కూడా మనకి రివీల్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు కెమెరా ఐకాన్ కిందకైతే పెట్టుకోండి, డ్రాగ్ చేసుకుని కెమెరా ఐకాన్ కిందకైతే పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫోటో కూడా మనకి రివీల్ అవుతూ వస్తుంది. సో మనకి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో సేవ్ చేయాలి. సో సేవ్ చేయడానికి ఒకసారి ఈ కెమెరా ఐకాన్ అనేది ఆఫ్ చేసి మీరు సేవ్ అయితే చేయకూడదు. కెమెరా ఐకాన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు సేవ్ చేయాలి. కెమెరా ఐకాన్ ఆఫ్లో ఉన్నప్పుడు సేవ్ చేస్తే మనకి ఎడిటింగ్ అనేది సరిగ్గా సేవ్ కాదు. సో కెమెరా ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో గ్రీన్ కలర్లో ఉంటే మనకి ఆన్లో ఉన్నట్టు. సో ఈ గ్రీన్ కలర్లో ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఆన్లో పెట్టుకొని పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియో దగ్గర మీకు రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి. సో మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా చూడండి ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.